ఎక్కడికమ్మా? ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్ళిపోతున్నాను. తప్పమ్మా. భర్త రోగైనా భోగైనా, చిరాకెత్తి యోగైనా రాక్షసుడైనా అతనితోనే భార్య జీవించాలి లేదా చావాలని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు. సర్దుకుపోవాలి. ఒకరు కట్టిన చీర కట్టడం, ఒకరు ముట్టిన కూడి తినడం ఈ జయలక్ష్మికి అలవాట్లేదు. నువ్వు ఆగమ్మా. రాజశేఖరం గారు, నా మాట వినండి. రాజశేఖరం గారు, పచ్చని సంసారాన్ని కూల్చుకోకండి. మీ కాళ్ళు పట్టుకు బతిమాలుతాను. ఏమండి, కాళ్ళు పట్టుకొని నిలబెట్టాల్సినంత గొప్పదేం కాదు ఈ కాపురం. అమ్మా అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. రాజశేఖరం గారి గురించి నువ్వు ఆలోచించాలి, నీ గురించి రాజశేఖరం గారు ఆలోచించాలి. మీ ఇద్దరూ ఆలోచిస్తే నాకు ఏ బాధ ఉండదు. అంతవరకు మాత్రం నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. ఉండకపోతే నా మీద ఒట్టే. వెళ్ళమ్మా, మన ఇంట్లోకి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. చూడమ్మా, మీ వాళ్ళ దృష్టిలో మీ ఆయన శ్రీరామచంద్రుడు, నువ్వు మొండిదానివి. తప్పు మీ ఆయన చేశాడు, కానీ స్వభావరీత్యా తప్పు నీదంటారు. కాపరాన్ని చెడగొట్టుకుని ఇంటికి వచ్చిందని నేను ఆడిపోతాను. అంటే మనస్సు చంపుకొని లోకానికి భయపడి అతనితో కాపురం చేయమంటారా? కాపురం చేయమంటం లేదమ్మా, మీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి బతకాలి. వీల్లేదు. నేను చావనైనా చస్తాను కానీ మళ్ళీ అతని మొహం మాత్రం చూడను. కలిసి బతకమన్నాను కానీ భార్యాభర్తలుగా అన్నానా? అయినా ఎంతకాలం? కేవలం 7 రోజులు. ఈలోగా ఢిల్లీలో మా మిత్రుడికి ఉత్తరం రాస్తాను. మంచి ఉద్యోగం చూసి పెడతాడు. ఆ వంకతో నువ్వు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. తర్వాత మీ ఆయన తప్పు నలుగురికి తెలుస్తుంది. నేను శబాష్ అంటారు. జయా, పేస్ట్ బ్రష్ పట్రా. గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ప్రశాంతంగా. తమ దయ వల్ల. అప్పుడేం చూశారు? విషయం ముందుంది. అమ్మా జయా, వెళ్ళడానికి కారణం తెలుసు, వచ్చిన దానికి కారణం చెప్తారా? తీసుకొచ్చిన కారణం అడగండి, నేను చెప్తాను. రాజశేఖరం గారు, ఈవిడ మీ భార్య నిన్నటి వరకు, ఇప్పుడు జస్ట్ టెనెంట్. ఈవిడ కేవలం 7 రోజులు మీ ఇంట్లో అద్దెకుంటారు. ఓహో, అద్దె కూడా ఇస్తారా? అనా పైసలతో సహా ఇచ్చేస్తానని చెప్పండి. అంతేనండి. ఇవాళ 1, సరిగ్గా 7 రోజున మీ భార్య, సారీ అమ్మా, జయలక్ష్మి గారు ఢిల్లీలో ఉంటారు, ఉద్యోగం చేస్తూ. అమ్మా వెళ్ళమ్మా, వెళ్ళి నీ వాటలని పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. కుటుంబాన్ని కూల్చే మహాత్ములు తిరిగి చేర్చడం ఏమిటో? మిమ్మల్ని చేర్చింది కూల్చడానికే సార్. వేరైతే ఒకటవుతారు, ఒకటైతే వేరవుతారని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 1వ శ్లోకంలోనే చెప్పారు. మిమ్మల్ని శాశ్వతంగా వేరు చేయడానికే ఈ 7 రోజులు కలిపాను. నీ భార్య నువ్వు చెడ్డవాడు అనుకున్న తర్వాత ప్రపంచంలో ఎవ్వరూ నేను మంచివాడు అనుకోరు. అది నీ పొజిషన్. నువ్వు చెడ్డవాడు అయితేనే నేను మంచివాడిని అవుతాను. అది నా పొజిషన్. కరెక్ట్గా 7 రోజులు మీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను. ఏమిటో నాకు చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం మొదటి రోజునండి ఆ అయ్యప్పని పూజ చేసి తరిస్తూ ఉంటాను. రాత్రే పూజ. మీరు మీ జయలక్ష్మి గారు పూజకు వచ్చి మీరు తరించండి. స్వామియే శరణం అయ్యప్ప.